ఇప్పుడు మీరు సమర్థించడానికి రాధాకృష్ణ కళ్ళల్లో ఆనందం కోసమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంకా లోకేష్ గారు అయితే అంటూ ఉన్నారు, కౌన్సిల్లో నేను చాలాసార్లు చూశాను, లోకేష్ గారు మాట్లాడితే మా అమ్మ మమ్మల్ని చాలా సభ్యతతో పెంచారు, మహిళల కోసం చాలా గౌరవం ఎలా ఇవ్వాలి అనేది చాలాసార్లు నేర్పించారు అని చెప్తే నిజమేమో అనుకున్నాం. మరి మహిళల గురించి ఎంత నీచంగా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే మీరెందుకు ఖండించలేదు? ఇదేనా మీ అమ్మగారు మీకు నేర్పించిన సంస్కారము, సభ్యత అని నేను అడుగుతూ ఉన్నాను. లేదా ఒక పని చేయండి, ఎంత దారుణంగా ఎదురు పార్టీ నాయకుల భార్యల కోసం ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడమ్మా, ఇది తప్పా కరెక్ట్ అని మీ అమ్మగారిని అడగండి, ఆవిడే చెప్తారు ఏబిఎన్ రాధాకృష్ణ అలా రాసినందుకు చెప్పుతో కొట్టమనేసి. అంత దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ అతను రాస్తే సమర్థించడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ లోకేష్ గారు అంటారు, ఆంధ్రజ్యోతికి సాక్షికి, ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరము, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరము అనేసి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచిపోయి ఒక చిన్న పిల్లల ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇంత బాధ్యత మరిచి మాట్లాడడంతో మీకు అసలు ఆ మంత్రి పదవికి మీరు అర్హులా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఆ రోజు తీసుకుంటే ఇంతగా ఆడవాళ్ళ గురించి కామెంట్స్ చేస్తే మీరు ఖండించట్లేదు సరికదా, లేకపోతే కామ్గా ఉండండి, అంతేగాని ఇంత దారుణంగా వాళ్ళని సమర్థించడం ఏంటి? ఇది మీకు అన్యాయం అనిపించలేదా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ పార్టీలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారంట, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు అంట విశ్లేషణలో భాగంగా ఈ విధంగా రాశారట. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయం కోసం, పదవుల కోసం ఇంత మనసు చంపుకొని మీరు వ్యవహరించడం అవసరమా? ఇంత మీ ఆత్మని చంపుకొని ట్వీట్స్ చేయడం, మాట్లాడడం అవసరమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇదే ఏబిఎన్ పేపర్లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మీ తల్లి గారి కోసం, భార్య కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని మీరు ఎంత దారుణంగా దాన్ని తిట్టారు. ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తాలూకా భార్యని, అలాగే తల్లి ఫోటోలు పెట్టి మీరు ట్వీట్ చేస్తూ పెట్టిన తిట్లు మీరు మర్చిపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు, ముఖ్యంగా గూగుల్ అనేది మర్చిపోలేదు. ఈ రోజు కూడా అందరికీ తెలుసు, మీరు మీ రాజకీయ పదవుల కోసం మీ స్టాండ్ మార్చేస్తూ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసినా కూడా సమర్థించవచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే హోంమంత్రి అనిత గారు, నిజంగా ఆవిడ మొన్న టీవీ డిబేట్లో ఇందులో ఆవిడ మాట్లాడుతూ జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు, నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు అంటూ, అందువలన ఇతను అన్నది తప్పు లేదు అంటూ నిస్సిగ్గుగా ఆవిడ సమర్థిస్తున్నారు. అమ్మ హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టండి, మీరు ఒక మహిళ కదా, ఆ విషయం కూడా మర్చిపోయారా? ఈ అనిత అనే ఆవిడ హోంమంత్రి పదవికి అనర్హురాలని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఆవిడ ఆ పదవికి ఎప్పుడూ న్యాయం చేయలేదు. కనీసం మహిళగానైనా ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఆవిడ ఎంత దారుణంగా జగనన్న కుటుంబ సభ్యుల గురించి తల్లి చెల్లి అంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు అడగాలి కదా మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీ చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారు, మీ హెరిటేజ్లో షేర్స్ ఎన్ని ఇచ్చారు, మీ కుటుంబంలో పండగలు అయినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంటికి పిలిచి చీరైనా పెట్టారా, ఒక ముద్ద భోజనమైనా పెట్టారా అని మీరు అడగాలి కదా. మరి ఎందుకు అడగట్లేదు మీరు? అంటే మీకు ఈ పదవి ఇచ్చింది మా జగనన్నకు తిట్టడం కోసమా? అలా అయితే ఈ వ్యాఖ్యలే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మీరు సమర్థిస్తారా? మరి మీ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటున్నారు, నిల్చోమంటే నిల్చున్నారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారిని తిట్టినప్పుడు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిడితే నాయకులందరూ తిట్టారు. ఈరోజు మోడీ గారిని పొగుడుతూ ఉంటే నాయకులందరూ పొగుడుతూ ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా వద్దు అంటే నాయకులందరూ వద్దు అంటారు, కావాలి అంటే కావాలి అంటారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా యూటర్న్ తీసుకుంటూ ఉండడం అలవాటు. అన్నింటిని కూడా మీ పార్టీ నాయకులు వెనక తానా తందానా అంటూ భజన చేశారు కదా. మరి ఇదే వ్యాఖ్యలు మీ పార్టీలోని నాయకుల ఇళ్లల్లో ఉన్న మహిళల కోసం మాట్లాడితే కరెక్టా? మేము అలా మాట్లాడుతున్నామా? మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు.
మీకు అది లేదు కాబట్టి ఈరోజు ఇంత దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉండే పరిస్థితి. నిజంగా మీరు ఒక మహిళ, దీన్ని ఖండించాలి. అలాగే తీసుకుంటే ఇలాంటి అనిత లాంటి వ్యక్తి ఈరోజు హోంమంత్రిగా ఉండడం మహిళల ఆత్మగౌరవం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి నీచపు వ్యాఖ్యల్ని ఆవిడ సమర్థించడం ద్వారా ఆవిడ మహిళా లోకానికే ఒక కలంకం తెచ్చారని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. అలాగే జర్నలిజం ముసుగులో ఈ విధంగా వ్యక్తిగత దోషణలు పాల్పడుతూ ఈ విధంగా చేయడం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. నిజం చెప్పాలంటే దీని మీద ఖచ్చితంగా రాధాకృష్ణ అనే వ్యక్తి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా పార్టీ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటాము. అతను అరెస్ట్ చేయాలి. మహిళా కమిషన్ ఉంది, సుమోటోగా కేసు తీసుకోవాలి. ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు క్షమించి ఊరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు పనులకి వీళ్ళు సమర్థిస్తున్నందుకు ప్రజలే రానున్న రోజుల్లో తిరుగుబాటు చేస్తారు. యాక్చువల్గా మొదట ప్రజలు అనుకున్నారు ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా వచ్చిన వ్యాఖ్యలేమో అని. కానీ ఎంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి, అలాగే ముఖ్యమంత్రి కుమారుడు ఒక మంత్రి స్థానంలో ఉండే వ్యక్తి, ఒక మహిళా హోంమంత్రి కూడా సమర్థిస్తూ ఉంటే ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన వ్యాఖ్యలు కాదు. ఇవి పథకం ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి పథకం ప్రకారం తన ఎల్లో మీడియా ద్వారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగనన్నని, మా నాయకులు కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక పథకం ప్రకారం వీళ్ళు చేస్తున్న ప్లాన్ అనే విషయం స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా వీళ్ళు రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల అవినీతిని జగనన్న బట్టబయలు చేశారు. ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. 2 లక్షల కోట్లతో అవినీతి చేయడానికి వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు. ఆ 2 లక్షల కోట్లు రీచ్ అవ్వాలంటే ఒక 167-168 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పటికీ 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ కొత్త రాష్ట్రంలో కేవలం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ లెక్కను తీసుకుంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే 167 సంవత్సరాలు పడుతుంది. అదంతా కూడా అప్పు తెచ్చి పెడతారు. దీనివల్ల మన రాష్ట్రం అప్పులు బాధతో రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు అప్పులమయమైపోతుంది, భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దాని బదులు కేవలం 20,000 కోట్లతో మావిగన్ అనేది ఒక మహా నగరంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. జగన్ గారు ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా, పారదర్శకంగా చెప్పారంటే మీకు ఈ పేరు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, కానీ ప్రజలను అప్పుల పాలు చేయొద్దు, అమరావతి పేరుతో దోపిడీ చేయొద్దని జగనన్న స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది బాగా వాళ్ళ తలకెక్కింది. నిజమే కదా, జగన్ గారు చెప్పింది చాలా నిజం అనేసి వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. దాంతో భయపడి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి వ్యక్తిత్వ హననానికి దిగుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. అసలు ఈ పత్రికా రంగంలో ఈ ఆంధ్రజ్యోతి అనేది ఒక చీడ లాంటిది. ప్రజల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక పీడ లాంటి వ్యక్తి. అందుకే ఇంత దిగజారిపోయి అతను వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతనికి రాజకీయ లబ్ధి, అతనికి ఆర్థిక లబ్ధి పొందడం కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధిని చేకూరుస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, దీని మీద స్పందించి అతనితో క్షమాపణ చెప్పించాలి, లేదా అతన్ని అరెస్ట్ చేయాలి. అలాగే మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.